హమ్మయ్య! ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటాను. అవును. టిఫిన్ ఏం చేయాలి? ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా. ఇడ్లీ చేస్తే చట్నీ చేయాలి. దోస చేసినా కూడా చట్నీ చేయాలి. పూరి చేస్తే కూర చేయాలి. ఉప్మా చేసేస్తాను. వేడి నీళ్ళు ఎట్టేసి కాస్త రవ్వ వాడేస్తే ఉప్మా ఈజీగా అయిపోద్ది. అయ్యో రామా! ఆయన వాకింగ్ నుంచి వచ్చే టైం అయిపోయింది. గీజర్ ఆన్ చేయడం మర్చిపోయాను. అయినా ఈ మెడిటేషన్లన్నీ మనతో అయ్యేది కాదు కానీ పూజ చేసి వంట చేద్దాం. అవును. ప్రసాదం ఏం చేయాలి? పాయసం, పులిహోర, దద్దోజనం. స్వీట్ చేస్తే పూజ దేవుడిది, పొట్ట నాది. తిని తిని ఇంకా లడ్డూలా అవుతాను. పోనీ పులిహోర చేయనా? అమ్మో! వంటగదిలో నా పులుసు కారిపోద్ది. సరేలే, దద్దోజనం చేసి దేవుడికో దండం పెట్టేస్తాను. సరే, వంట స్టార్ట్ చేద్దాం. పక్కింటి పార్వతికి చెంబులో చేపల పులుసు వేసి ఇచ్చాను, చెంబు ఇవ్వలేదేంటి? దొంగ మొకంది. చెంబు దాని మొకంలా ఉందని ఉంచేసుకున్నట్టుంది. చెంబు మొకంది. అప్పు కోసం వస్తుంది కదా, అట్ల కడతా ఓతెడతాను. చెంబు మొకంది. ఎదురింటి వెంకటలక్ష్మి వేసుకున్న నెక్లెస్ ఎంత బాగుందో. నేను ఎప్పుడు కొంటాను? అయ్యి బాబోయ్! మాటల్లో పడి మర్చిపోయాను. కూర మాడిపోయింది. ఆయన వచ్చే టైం కూడా అయిపోయింది. అయ్యి బాబోయ్! కాలింగ్ బెల్ మోగేసింది. ఏమండి అప్పుడే వచ్చేసారేంటి? ఆకలేస్తుందా? ఏమండి, నాకు జ్వరం వచ్చినప్పుడు ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉంచుతానని మొక్కుకున్నానండి.